హాయ్ వ్యూవర్స్, వెంకీస్ కిచెన్. వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు చేసే రెసిపీ మిల్లెట్స్తో మేము బెల్లం బొండాలండి. ఎంతో రుచిగా ఉంటాయి, అమోఘంగా ఉంటాయి. ఇదిగొచ్చి కావాల్సిన పదార్థాలు: బెల్లం అయితే అరగంట ముందు కరగబెట్టానండి. నేను బెల్లం చూపిస్తానికి మీకు అక్కడ పెట్టాను. పిండి, ఇలాచీ పొడి స్పూన్ వేసుకోవాలి, ఇంతేనండి. ఎంతో అమోఘంగా ఉంటాయండి ఈ బోండాలు. అదిగో స్పూను ఇలాచీ పొడి వేసుకుని, పాకం అవసరం లేదండి, ఊరినే కరగబెట్టాను నీళ్ళల్లో అంతే. నేను మిల్లెట్స్ పిండి అండి, జొన్నలు రాగుల పిండి. ఇది ఎంతో బాగుంటాయండి పునుగులు. హెల్దీ అనమాట, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి. ఇలాంటివి చేసుకోవాలండి మనం ఆరోగ్యంగా ఉండాలంటే. మీరు కూడా చేసుకొని ఇలాగే పునుగుల పిండిలా కలుపుకోవాలండి. ఆయిల్ పెట్టానండి పొయ్యి మీద. సిమ్లోనే కాలాలన్నమాట. వేడి ఎక్కువ సెగ మీద అయితే మాడిపోతాయి, లోపల ఉడకదు. చూసి పోసుకుంటా పిండిని కలుపుకోవాలి మనం. మరీ పలసగా కాకూడదు, మరీ గట్టిగా కాకూడదు పిండి. హెల్దీ అయిన బోండాలండి ఇవి. బెల్లంతో ఏదైనా మనం ఆరోగ్యమేనండి, ఏది రెసిపీ చేసినా కానీ. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా ఉంటారు తిని. నేనైతే ఇలాగే పెడతానండి మా పిల్లలకి. మూడు ఐటమ్స్ అయినండి, ఎక్కువ ఇది కూడా లేవు పదార్థాలు. హెల్దీ పునుగులు మనకు బోండాలు, బెల్లం బోండాలు. బెల్లం కూడా హెల్దీ, పిండి హెల్దీ అయినాయి. ఇక ఇలాగే కలుపుకొని ఇంకా పునుగులు బోండాల్లాగా వేసుకుందాం మనం. చిన్న చిన్నవి వేసుకుంటే బాగా కాలుతాయి. ఇలాగ అన్నీ వేసుకోవాలండి. ఎలా ఉన్నాయో కామెంట్ చెప్పండి, నాకు కూడా తెలిసిద్ది. మీరు ఎలా ఉన్నాయి అన్నారో తెలిసిద్దండి. ఇంకేమన్నా వంటకాలు కూడా చేయాలంటే కామెంట్ పెట్టండి, నేను చేస్తాను. లైక్ చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎంతో హెల్దీ అయిన ఫుడ్ అండి ఇది. నిదానం కాల్చుకోవాలి, సన్న సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి మనం. గ్లాస్ పిండి అండి మాది. గ్లాస్ పిండికి ఒక కప్పు బెల్లం వేసాను నేను. ఒక స్పూన్ ఇలాచీ పొడి వేసుకుంటే సరిపోతాయి. 2 వాయిలు వేసుకున్నాను, సరిపోయింది పిండి. ఇది ఆ కలర్లో వస్తే చాలు.
మనం గులాబ్ జాములు లేపుతాము, అలా కలర్లో వస్తే సరిపోతాయి. తీసుకుని ఇంకో వాయి వేసుకున్నాం. రాగులు కూడా కలిసినాయి కదండి, ఇలాగే కలర్ ఇలాగే ఉండిద్ది. జొన్నలతో పాటు రాగులు కూడా వేసాను కదా. బియ్యం పిండి కన్నా ఇలా మిల్లెట్స్తో పట్టించుకుంటే హెల్దీ అంటున్నారు కదండి. మీరు కూడా ఇలాగే పట్టించుకొని తినండి, ఆరోగ్యానికి మంచిది. ఇలాగే ఇంకో వాయి వేసుకున్నాను నేను. సిమ్లోనే కాల ఎంతేనండి. కాలిపోయినాయండి, తీసుకున్నాం ఇవి కూడా. ఎంతో మెత్తగా ఉండే బోండాలు అయితే రెడీ అయిపోయినాయి బెల్లంతో. బెల్లం బోండాలు రెడీ అండి. ఉంటానండి.